ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృప మా అందరి ఎడల చూపించినందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచినందుకు అయా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకము అనే యాత్రలో మరొక ప్రశస్తమైన దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని తండ్రి అనేక మంది బాధ పెడుతూ ఉండగా వారిని గూర్చి మేము అయా మరలా తిరిగి వారిని ఏమీ కూడా అనకుండా, అయా నోటి ద్వారా పాపము చేయకుండా, ఈ లోక సంబంధమైన క్రియలకు పూనుకొనకుండా అయా వారి కొరకు ప్రార్థించే వారిగా మేమందరము ఉండడానికి కృప చూపించండి నాయన. అయా మా కుటుంబ సభ్యులు కావచ్చు, అయా మా భాగస్వామి కావచ్చు, అయా మా యొక్క బిడ్డలు, అయా మా స్నేహితులు ఎవరైనా కావచ్చు, ఎవరైతే మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని కృంగదీస్తున్నారో అయ్యా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను మార్చమని అడుగుతున్నాం. వారు మాతో సమాధాన పడుటకు సహాయం అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తుండగా వారి యొక్క హృదయాలు మార్చండి నాయన. అయ్యా వారిలో ఉన్న దురాలోచనలు తొలగించి అయా స్నేహభావం కలిగిన వ్యక్తులుగా వారిని మార్చమని, మీ బిడ్డలుగా వారిని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయా ఈ రోజును ప్రారంభించబోతుండగా ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజంతను మీరు మాకు తోడై ఉండమని బ్రతిమాలుతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి మీరే మీ యొక్క కాపుదల ఈ రోజంతను దయచేయండి. వారి యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయా ఈ రోజున మా యొక్క ప్రతి పనిని మీ చెంత చేరుస్తుండగా నాయన మీరే మాకు సహాయం అనుగ్రహించండి. కావలసిన శక్తిని, జ్ఞానమును అయా మాకు మీరే దయచేయమని, నూరంతలుగా మా పనులలో ఫలించేవారిగా అయా మా కష్టార్జితమును మీరే ఇంకా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలుంటుండగా వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా దీవెనలు కుమ్మరించండి ప్రభువా. అయా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమికరమైన స్థితి గుండా ప్రయాణించకుండా అయా సమృద్ధి గల వ్యక్తులుగా వారిని మార్చండి నాయన తండ్రి. మంచి ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. ఆత్మీయతలో వారు ఇంకా అభివృద్ధి చెందులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అయా వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మార్గమంతటిలో మీ యొక్క దేవదూతల రక్షణ మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. అయా ఏ అపాయము, ఏ ప్రమాదము ఏ బిడ్డను కూడా తాకకుండా మీరే కాచి కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరికీ తగిన జ్ఞానాన్ని ఇచ్చి వారు క్వాలిఫై, సెలెక్ట్ అవ్వలాగిన కృప చూపించండి తండ్రి. మీరు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా సహాయం అనుగ్రహించండి. అయా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారందరికీ మీరు తోడై ఉండి అయ్యా వారికి అనుకూలంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును మీరు ఈ రోజంతను తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయ్యా ఈ రోజున మేము చేస్తున్న ఏ పని ద్వారాను మీ నామము అవమానపరచబడకుండా మాకు తగిన జ్ఞానమిచ్చి నడిపించండి అయ్యా. ఏ ఒక్కరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు కలిగి లేకుండా శాంతి, సమాధానం కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టుకోనమని అయా మీ యొక్క కృప వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని నాయన మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తను ఈ రోజున కొందరికైనా ప్రకటించి మేము కూడా నాయన మీకు సాక్షులుగా నిలబడడానికి కృప చూపించమని శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.